నా వయస్సు 16 సంవత్సరాలు. గత 2 నుంచి 3 వరకు సంవత్సరాలుగా నాలో సెక్స్ పరమైన కోరికలు విపరీతంగా కలుగుతున్నాయి. అనుకోకుండా 2 ఆడవాళ్లతో కూడా సెక్స్లో పాల్గొన్నాను. దాంతో మనసంతా ఎప్పుడూ సెక్స్ మీదే ఉంటోంది. నేను పైకి చూస్తే చాలా చిన్న పిల్లవాడిగా కనిపిస్తాను. కాని నాలో కోరికలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వయస్సులో ఇటువంటి ఆలోచనలు కలగడం వల్ల ఏమైనా నష్టం ఉందా? వీటిని కంట్రోల్ చేసుకోవడం ఎలా? ఆడపిల్లల్లో అయినా మగపిల్లల్లో అయినా యుక్త వయస్సు వచ్చిన దగ్గర నుంచి లైంగిక పరమైన కోరికలు కలగడం సహజం. అయితే వాటిని అదుపులో ఉంచుకోవాలి. లేని పక్షంలో చదువు దెబ్బతింటుంది. భవిష్యత్తు పాడవుతుంది. చివరికి పనికిరాకుండా పోతారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, పైకి రావాలి. అంతేకాని సెక్స్ పరమైన కోరికలు, సెక్స్లో పాల్గొనడం కరెక్ట్ కాదు. సెక్స్ ఆలోచనలు, సెక్స్లో పాల్గొనడం వల్ల ఎదుగుదల దెబ్బతినడం కాని, అనారోగ్యాలు కలగడం కాని ఉండవు. కాని వాటిని మొదటి నుంచి కంట్రోల్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఈ కంట్రోల్ చేసుకోవడం అనేది ఎవరికి వాళ్లే మనస్సుని అదుపులో ఉంచుకోవడమే. 16 సంవత్సరాల వయస్సు అనేది ఒక వ్యక్తి జీవితంలో చాలా కీలకమైన దశ. ఈ వయస్సులో శారీరకంగా, మానసికంగా చాలా మార్పులు వస్తాయి. హార్మోన్ల ప్రభావం వల్ల లైంగిక కోరికలు కలగడం సహజమైన విషయం. ఈ కోరికలు కేవలం నీకు మాత్రమే కాదు, ఈ వయస్సులో ఉన్న చాలామంది అబ్బాయిలు, అమ్మాయిలకు కలుగుతాయి. కాని ఈ కోరికలను అర్థం చేసుకుని, వాటిని సరైన దిశలో నడిపించడం చాలా ముఖ్యం. నీవు చెప్పినట్లు 2 ఆడవాళ్లతో సెక్స్లో పాల్గొన్నావు అని అన్నావు. ఇది నీ మనస్సుని ఎక్కువగా సెక్స్ ఆలోచనలతో నింపేసి ఉండవచ్చు. ఈ వయస్సులో ఇటువంటి అనుభవాలు కలగడం వల్ల ఒకవైపు ఆనందంగా అనిపించినా, మరోవైపు నీ దృష్టిని చదువు, ఆటలు లేదా ఇతర సృజనాత్మక కార్యకలాపాల నుంచి తప్పించవచ్చు. ఈ వయస్సులో నీ ప్రధాన లక్ష్యం నీ భవిష్యత్తును బాగా తీర్చిదిద్దుకోవడం ఉండాలి. సెక్స్ ఆలోచనలు ఎక్కువైతే నీ ఏకాగ్రత తగ్గుతుంది, చదువులో వెనకబడిపోవచ్చు. ఈ వయస్సులో ఇటువంటి కోరికలు ఉండటం వల్ల శారీరకంగా లేదా మానసికంగా పెద్ద నష్టం జరగదు. కానీ వాటిని అదుపు చేయకపోతే జీవితంలో పెద్ద అవకాశాలు మిస్ అవుతాయి. ఉదాహరణకు, అతిగా సెక్స్ ఆలోచనల్లో మునిగితే నీ సమయం వృధా అవుతుంది, స్నేహితులతో గడిపే సమయం తగ్గుతుంది, లేదా నీ లక్ష్యాల మీద దృష్టి తగ్గుతుంది. ఈ కోరికలను ఎలా కంట్రోల్ చేసుకోవాలి? దీనికి కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి. మొదటిగా, నీ మనస్సుని ఇతర విషయాల్లో బిజీగా ఉంచుకో. ఒక హాబీని పెంచుకో. ఆటలు ఆడటం, బుక్స్ చదవడం లేదా సంగీతం నేర్చుకోవడం వంటివి. ఇవి నీ దృష్టిని మళ్లిస్తాయి. రెండవది, రోజూ కొంత సమయం వ్యాయామం చెయ్యి. ఇది నీ శరీరంలోని అదనపు శక్తిని ఉపయోగించి మనస్సుని ప్రశాంతంగా ఉంచుతుంది. మూడవది, నీ ఆలోచనలను ఎవరితోనైనా షేర్ చేసుకో. నీకు నమ్మకమైన స్నేహితుడు లేదా పెద్దవాళ్లు, తల్లిదండ్రులు లేదా టీచర్ ఉంటే వాళ్లతో మాట్లాడు. వాళ్ళు నీకు సరైన సలహా ఇవ్వగలరు. నాల్గవది, సెక్స్ గురించిన విషయాలు ఎక్కువగా చూడడం లేదా చర్చించడం తగ్గించు. ఉదాహరణకు, పోర్న్ వీడియోలు లేదా అలాంటి కంటెంట్ నుంచి దూరంగా ఉండు, ఎందుకంటే అవి నీ కోరికలను మరింత పెంచుతాయి. చివరగా, ఈ వయస్సులో సెక్స్ ఆలోచనలు రావడం సహజమని మనస్సులో ఉంచుకో. నీవు దీని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. కానీ వాటిని అదుపులో ఉంచుకోవడం నీ చేతుల్లోనే ఉంది. నీవు ఒక బలమైన ఇష్టశక్తిని పెంచుకుంటే, ఈ కోరికలు నీ జీవితాన్ని ఆపలేవు. నీ లక్ష్యాల మీద దృష్టి పెట్టి, ఈ దశను సానుకూలంగా ఉపయోగించుకో. నీ భవిష్యత్తు చాలా విలువైనది, దాన్ని సరైన మార్గంలో నడిపించు.